ఎవరెవరి నంబర్లో కూడా ఎవరెవరు ఫస్ట్ నుంచి మాకు చెప్పు, తెలియదు. ఫస్ట్ నుంచి చెప్పు నువ్వు, ఫస్ట్ నుంచి చెప్పు, ఉదయం ఫస్ట్ 2 నుంచి గంటలు చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. డైలీ నేను సాధు సిహెచ్ రవికృష్ణ ముగ్గురు ఉదయం 2 అవర్స్ సాయంత్రం 2 అవర్స్ కూర్చుని దీని మీదే చర్చ డైలీ. పలానాలో ఎక్కడ ఉన్నారు, పలానా అమ్మాయి ఎక్కడ ఉంది, పలానా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, వాళ్ళని పట్టుకోవాలి. ఎట్లాగని ఈ సంవత్సరం మినిమం ఒక 100 మందిని గ్యాదర్ చేసి చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాం. కాకపోతే చిన్న నిరుత్సాహం, ఎందుకంటే బైక్ దగ్గర పెట్టుకో. చెప్పిన వాళ్ళు కూడా రాలేదు ఈ సంవత్సరం. చాలామందికి చెప్పిన వాళ్ళు కూడా రాలేదు. రానందుకు కొంచెం నిరుత్సాహపడ్డాం, అంతే తప్పించి వేరేదేం ఇంకా లేదు. దగ్గరికి పెట్టుకో, గట్టిగా మాట్లాడు, ఏంటి బా గట్టిగా మాట్లాడు. ఓకే ఓకే. గట్టిగా మాట్లాడు. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ మాట్లాడు. ఘనంగా సక్సెస్ అవడానికి కారణం మా సాధు హేమసుందర్, మా బావ సిహెచ్ రవికృష్ణ, కిరణ్, ఎక్కడో దూరం ఉన్నా సరే శ్రీహరి డైలీ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసేవారా, ఎవరైనా మర్చిపోయారా వాళ్ళని గుర్తు చేసుకుని వీళ్ళని గుర్తు చేసుకుని వాడు కూడా ఫోన్ చేసేవాడు. అట్లాగే లేడీస్ నుంచి జయలక్ష్మి, మల్లేశ్వరి గట్టిగా మాట్లాడవా. డైలీ కాంటాక్ట్లో ఉండేవారు. సౌండ్ పెట్టమ్మా, సౌండ్ పెట్టమ్మా కొంచెం. సక్సెస్ అవుతున్న ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, కానీ ఇంకా ఎక్కువ జనం వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని అనుకుంటున్నాను. సౌండ్ పెట్టమ్మా, కొంచెం సౌండ్ పెట్టండి. మా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి. నేను, కిరణ్, సాధు, సిహెచ్ రవికృష్ణ, ఇంకా ప్రసాద్ అని ఒకడు ఉండేవాడు. మేము ప్రతి పౌర్ణమికి అంతర్వేది బీచ్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే చంద్రబాబు బీచ్కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అక్కడ ఏంటి మాసం పకోడీ డ్రింక్స్ అవి పట్టుకెళ్ళి కూర్చుని ఈవినింగ్ 9 వరకు సౌండ్ పెట్టమ్మా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. అట్లాగే ఏదైనా మాకు స్ట్రెస్ ఉన్నా సరే సాయంత్రం ఈవినింగ్ 4కి అరే అన్నయ్య సాధు ఎక్కడ ఉన్నారంటే పలానా చోట, బావ ఎక్కడ ఉన్నావు అంటే పలానా చోట, కిరణ్ ఎక్కడ ఉన్నావు మావ అంటే మేము నలుగురు కలిసి కాసేపు కూర్చుని 1 గంట డైలీ అనమాట. 1 గంట కూర్చుని మాట్లాడుకుని టీయో కాఫీ తాగి మాట్లాడుకుని డైలీ ఎవరి వాళ్ళకి వెళ్ళి చాలాసేపు నవ్వుకుని పాత జ్ఞాపకాలని నెమరోచుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళే వాళ్ళం. అట్లా మాకు చాలా సాధు అయితే నాకు చాలా క్లోజ్. ఒకసారి నాకు టైఫాయిడ్ వచ్చింది, అటు పాలకులు బయలుదేరాడు. అరే అన్నయ్య అలాగే టైఫాయిడ్ వచ్చిందంటే మధ్యలో తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి నాకు ఇంజక్షన్లు పట్టుకొచ్చి సెలైన్ బాటిల్ పెట్టి అన్నీ చేసేవాడు. అంత ఇదిగా ఉండేవాడు. మా బావ అయితే చెప్పక్కర్లేదు, ఇంటి పక్కనే ఇల్లు కాబట్టి. మేము ఎప్పుడు రెగ్యులర్గా కలిసేది అయితే మీ నలుగురు. కిరణ్ ఎక్కువ బెంగళూరు నుంచి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ చేసి మరి ఎక్కడ ఉన్నారా అని మీట్ అవుతాం మేము అందరం కలిసి. అట్లాగే మీరు కూడా లేడీస్ కూడా కమ్యూనికేషన్ పెంచుకుని మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా జరిగిన ఆ ప్రోగ్రామ్కి అందరూ ఒక్కొక్కరు పిలుచుకొని అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you, Ganta, for your valuable thoughts and words.